అలాగే థర్డ్ లెవెల్ విన్ అయిన వాళ్ళకి నేను ఫోన్ చేయాలి వాళ్ళందరికీ. కానీ నేనున్న పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అవ్వడం ఇంతవరకు అయితే ఇప్పుడు నాది ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది వాట్సాప్ పనిచేస్తుంది, మామూలు కాల్స్ వెళ్ళట్లేదు. అది నేను మళ్ళీ చూపించి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు రావాలనుకునే వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు టికెట్స్ తీసేసుకోండి. నేను వాటిని మీకు పంపించేస్తాను. రూమ్స్ అయితే నేను తీసేసాను. కాబట్టి వారికి నేను కాల్ చేయలేదు అనే అభిప్రాయంతో ఆగిపోవద్దు. రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ టికెట్ని, మీరు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా దూరం నుంచి మీరు తీసేసుకొని ఉంచుకోండి. నేను సోమవారం తర్వాత నేను కాల్ చేయగలను, ఎందుకంటే సెల్ కొద్దిగా ప్రాబ్లం అయింది కాబట్టి అది నేను ఎవరికి ఇచ్చి పంపించి చేయించాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు. కేవలం థర్డ్ లెవెల్ వాళ్ళకే నేను చెప్పాలి కాబట్టి పర్వాలేదు. మిగతా వాళ్ళంతా మీరు స్వతహాగా చేసుకునే కాబట్టి అవి అలానే చేయండి. ఈ మీటింగ్ అనంతరం నేను ఇచ్చే ప్రతి వివరణ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. దీని తర్వాత నేను మీకు డైరెక్ట్గా మీకు ప్రశ్నలకు సమాధానాలు కానీ నేను చెప్పేవి మ్యాక్సిమం ఉండకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను కూడా అంత టైం పనిచేయడానికి నాకు అవకాశం కుదరట్లేదు. అడ్మిన్ కూడా ప్రతిదాన్ని ఇంత వివరంగా ఇంత టైం తీసుకొని చెప్పలేదు. ఇంతవరకు వరల్డ్లో ఎవరు ఆ కంపెనీ మేనేజ్మెంట్ చైర్మన్ అవ్వచ్చు, ఎండీ అవ్వచ్చు, ఫౌండర్ అవ్వచ్చు, ఎవరు కూడా ఇంత టైం తీసుకోరు. ఆ తీసుకోవడం వల్ల నా హెల్త్ ప్రాబ్లం గతంలో పడిపోయాను. ఇప్పుడు మళ్ళీ దానివల్లే మళ్ళీ పడాను. ఇప్పుడు దాని నుంచి కోలుకుంటున్నాను కాబట్టి ఇంకా దాన్ని ఆ బీపీ వగైరా అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి అవి తగ్గుముఖం పట్టేలా నా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీటింగ్ అనంతరం నేను చేయాల్సిన పని వ్యూహానికి సంబంధించింది ఎక్కువ చేయాలి. ఎందుకంటే మన కాయిన్ ఎక్కువగా అక్కడ మాత్రమే ఎక్కువ బర్న్ అవుద్ది, మైనిట్స్లో బర్న్ అవుద్ది, యూటీఆర్లో బర్న్ అవుద్ది. కాబట్టి వాటికి సంబంధించిన వాటి మీద నా సమయాన్ని గడపాలనుకుంటున్నాను. మీకున్న సమస్యలకి 5 కస్టమర్ కేర్లు ఇస్తున్నాను. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం హెల్త్ పరంగా నాది కాబట్టి అందా భావించద్దు. మీరు నేను గతంలో అనేక విషయాలు చెప్పడం బాగోదు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. పేమెంట్స్ మన బీసీటీ పేమెంట్స్ వెళ్ళలేని వాళ్ళు నలుగురే. మీకు పంపించిన ఆ నలుగురికి మాత్రమే పేమెంట్స్ వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరికీ వెళ్ళిపోయాయి. అక్కడ గమనించండి, ₹9 కూడా మనం పంపించడం జరిగింది. ₹9 కాదు, ఇంకా తక్కువ పేమెంట్స్ కూడా ఇచ్చాం. అంటే అమ్ముకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చాం అన్నమాట. కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అకౌంట్ నంబరు కరెక్ట్గా పెట్టాను అనుకొని ఎవరిదైనా పెట్టేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన మీటింగ్ తర్వాత అంటే తర్వాత నుంచి మీ పేమెంట్ ఎంత ఉందో మీరే పెట్టుకునే అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఇంతమందికి వెళ్ళింది, ఇంతమందికి వెళ్ళలేదు ఏమీ చెప్పవసరం లేదు. మనం ఇంకొక 10 రోజులు 12 రోజులు మహా అయితే ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నదో అన్ని రోజులు అంతే. కాబట్టి చూసుకోండి. ఒకవేళ ఇప్పుడు కూడా రాలేదన్నప్పుడు సహజంగా ఏం చేస్తుంటాయంటే మనం పంపించిన బ్యాంక్ నుండి సెండ్ అయిపోద్ది, వాళ్ళ బ్యాంక్కి రిసీవ్డ్ లేట్ అవుతుంది. మనం చూడండి కొన్ని ఫోన్పేలో వీటిలో నేను పంపించాను అని చెప్పేసి మనం స్క్రీన్ షాట్ పంపిస్తాం, వాళ్ళకి రాలేదు అని ఇంకా వాళ్ళు చెప్తుంటారు. కొన్ని మనం నెట్ పేమెంట్ చేసినప్పుడు కూడా మనం పంపించేస్తాం, బట్ వాళ్ళకి వెళ్దు ఇంకా. ఎందుకంటే
ఇక్కడ చాలా సాఫ్ట్వేర్లు, చాలా సర్వర్లు పనిచేయాలి. ఈ బ్యాంక్ సాఫ్ట్వేర్ పనిచేయాలి, ఈ బ్యాంక్ సర్వర్ పనిచేయాలి. అలాగే రిసీవ్ చేసుకునే బ్యాంక్ కూడా సర్వరు, దాని నెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వాళ్ళందరికీ పనిచేయాలి. ఇక్కడెక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లో ఎక్కడ రాకపోయినా లేట్ అవుతుంది. 2 కారణాలు. ఒకటి, మీరు రిసీవ్ చేసుకునే బ్యాంకులో తేడా, అంటే టైం లేట్ అవ్వడం. 2, మీ అకౌంట్ సరిగ్గా పెట్టకపోవడం. ఇంతే తప్ప ఇంక లేవు. థ్యాంక్ యూ. అలాగే థర్డ్ లెవెల్ విన్ అయిన వాళ్ళకి నేను ఫోన్ చేయాలి వాళ్ళందరికీ. కానీ నేనున్న పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అవ్వడం. ఇంతవరకు అయితే ఇప్పుడు నాది ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది వాట్సాప్ పనిచేస్తుంది, మామూలు కాల్స్ వెళ్ళట్లేదు. అది నేను మళ్ళీ చూపించి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు రావాలనుకునే వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు టికెట్స్ తీసేసుకోండి. నేను వాటిని మీకు పంపించేస్తాను. రూమ్స్ అయితే నేను తీసేసాను. కాబట్టి వారికి నేను కాల్ చేయలేదు అనే అభిప్రాయంతో ఆగిపోవద్దు. రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ టికెట్ని, మీరు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి, చాలా దూరం నుంచి, మీరు తీసేసుకొని ఉంచుకోండి. నేను సోమవారం తర్వాత నేను కాల్ చేయగలను, ఎందుకంటే సెల్ కొద్దిగా ప్రాబ్లం అయింది కాబట్టి అది నేను ఎవరికి ఇచ్చి పంపించి చేయించాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు. కేవలం థర్డ్ లెవెల్ వాళ్ళకే నేను చెప్పాలి కాబట్టి పర్వాలేదు. మిగతా వాళ్ళంతా మీరు స్వతహాగా చేసుకునే కాబట్టి అవి అలానే చేయండి. ఈ మీటింగ్ అనంతరం నేను ఇచ్చే ప్రతి వివరణ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. దీని తర్వాత నేను మీకు డైరెక్ట్గా మీకు ప్రశ్నలకు సమాధానాలు కానీ నేను చెప్పేవి మ్యాక్సిమం ఉండకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను కూడా అంత టైం పనిచేయడానికి నాకు అవకాశం కుదరట్లేదు. అడ్మిన్ కూడా ప్రతిదాన్ని ఇంత వివరంగా ఇంత టైం తీసుకొని చెప్పలేదు. ఇంతవరకు వరల్డ్లోని ఎవరు ఆ కంపెనీ మేనేజ్మెంట్ చైర్మన్ అవ్వచ్చు, ఎండీ అవ్వచ్చు, ఫౌండర్ అవ్వచ్చు, ఎవరు కూడా ఇంత టైం తీసుకోరు. తీసుకోవడం వల్ల నా హెల్త్ ప్రాబ్లం గతంలో పడిపోయాను. ఇప్పుడు మళ్ళీ దానివల్లే మళ్ళీ పడాను. ఇప్పుడు దాని నుంచి కోలుకుంటున్నాను కాబట్టి, ఇంకా దాన్ని ఆ బీపీ వగైరా అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి అవి తగ్గుముఖం పట్టేలా నా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీటింగ్ అనంతరం నేను చేయాల్సిన పని బీవీహార్ట్కి సంబంధించింది ఎక్కువ చేయాలి. ఎందుకంటే మన కాయిన్ ఎక్కువగా అక్కడ మాత్రమే ఎక్కువ బర్న్ అవుద్ది, మైనిట్స్లో బర్న్ అవుద్ది, యూటీఆర్లో బర్న్ అవుద్ది. కాబట్టి వాటికి సంబంధించిన వాటి మీద నా సమయాన్ని గడపాలనుకుంటున్నాను. మీకున్న సమస్యలకి 5 కస్టమర్ కేర్లు ఇస్తున్నాను. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం హెల్త్ పరంగా నాది కాబట్టి అనిదా భావించద్దు. నేను గతంలో అనేక విషయాలు చెప్పడం బాగోదు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. పేమెంట్స్ మొన్న బీసీడీ పేమెంట్స్ వెళ్ళలేని వాళ్ళు 4. మీకు పంపించిన ఆ 4కి మాత్రమే పేమెంట్స్ వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరికీ వెళ్ళిపోయాయి. అక్కడ గమనించండి, ₹9 కూడా మనం పంపించడం జరిగింది. ₹9 కాదు, ఇంకా తక్కువ పేమెంట్స్ కూడా ఇచ్చాం. అంటే అమ్ముకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చాం అన్నమాట. కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అకౌంట్ నెంబరు కరెక్ట్గా పెట్టాను అనుకొని ఎవరిదైనా పెట్టేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన మీటింగ్ తర్వాత నుంచి మీ పేమెంట్ ఎంత ఉందో మీరే పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఇంతమందికి వెళ్ళింది, ఇంతమందికి వెళ్ళలేదు ఏమీ చెప్పవలసిన లేదు.
మనం ఇంకొక 10 రోజులు 12 రోజులు మహా అయితే ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నదో అన్ని రోజులు అంతే. కాబట్టి చూసుకోండి. ఒకవేళ ఇప్పుడు కూడా రాలేదన్నప్పుడు సహజంగా ఏం చేస్తుంటాయంటే, మనం పంపించిన బ్యాంక్ నుండి సెండ్ అయిపోద్ది, వాళ్ళ బ్యాంక్కి రిసీవ్డ్ లేట్ అవుతుంది. మనం చూడండి కొన్ని ఫోన్పేలో వీటిలో నేను పంపించాను అని చెప్పేసి మనం స్క్రీన్ షాట్ పంపిస్తాం, వాళ్ళకి రాలేదు అని ఇంకా వాళ్ళు చెప్తుంటారు. కొన్ని మనం నెట్ పేమెంట్ చేసినప్పుడు కూడా మనం పంపించేస్తాం, బట్ వాళ్ళకి వెళ్ళదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ చాలా సాఫ్ట్వేర్లు, చాలా సర్వర్లు పనిచేయాలి. ఈ బ్యాంక్ సాఫ్ట్వేర్ పనిచేయాలి, ఈ బ్యాంక్ సర్వర్ పనిచేయాలి. అలాగే రిసీవ్ చేసుకునే బ్యాంకు కూడా సర్వరు, దాని నెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వాళ్ళందరికీ పనిచేయాలి. ఇక్కడెక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లు ఎక్కడ రాకపోయినా లేట్ అవుతుంది. 2 కారణాలు. ఒకటి, మీరు రిసీవ్ చేసుకునే బ్యాంకులో తేడా, అంటే టైం లేట్ అవ్వడం. 2, మీ అకౌంట్ సరిగ్గా పెట్టకపోవడం. ఇంతే తప్ప ఇంక లేవు. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది
3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి, మీరు పే యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ఈ ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను, 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పీలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.